వెల్కమ్ టు మెగా 9 టీవీ. మహాశివరాత్రి పర్వదిన సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీశైల మహాక్షేత్రానికి లక్షలాది భక్తులు కాలినడకన వస్తున్న నేపథ్యంలో అటవీ మార్గంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్టు నంద్యాల కలెక్టర్ రాజకుమారి తెలిపారు. శ్రీశైలంలోని కైలాస ద్వారం నుంచి అటవీ మార్గంలోని తుమ్మలబైలు, పెచ్చెరువు, నాగులూటి గూడెం ఇంకా వెంకటాపురం వరకు ప్రయాణిస్తూ ఆయా ప్రదేశాల్లో ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్న అంశాలపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎస్పీ, జేసీతో పాటు ఇతర అధికారులు కలెక్టర్ వెంట ఉన్నారు. వెంకటాపురం నుంచి కైలాస ద్వారం వరకు 46 కిలోమీటర్ల అటవీ మార్గంలో గుర్తించిన 12 ప్రదేశాల్లో భక్తుల సౌకర్యార్థం త్రాగునీరు, నీడ కోసం షెడ్స్, భోజన వసతి, వైద్య సదుపాయం కల్పించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆమె తెలిపారు. కాలి నడకన వచ్చే భక్తులు 2 లీటర్లు, 5 లీటర్ల క్యాన్లలో నీటిని తీసుకువెళ్లేందుకు అనుమతి ఇస్తున్నామన్నారు. మిగిలిపోయిన ఆహార పదార్థాలను డస్ట్ బిన్లలోనే వేసేలా భక్తులకు సూచనలు ఇస్తున్నామని తెలిపారు.